అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూక్తిని ఆధారం చేసుకుని మండపేట పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పిడపర్తి భీమశంకర శాస్త్రి కుమారుడు పిడపర్తి కృష్ణప్రసాద్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించి తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి వారిని ఉత్తమ పౌరులుగా రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాల్లో నడిచేలా చిన్నారులు ప్రోత్సహించడానికి 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరం మండలం నాల్టూరు గ్రామంలో తన తోటి మిత్రులతో కలిసి గ్రామంలో గల పాఠశాల యందు పరీక్ష అట్టలు, హిందీ కాపీ రైటింగ్ పుస్తకాలు, విద్యార్థుల గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల మేధస్సును బ్రతికించాలంటే ప్రభుత్వం పాఠశాలలు బ్రతకాలని, అప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధికి నోచుంటుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 200 అడుగుల త్రివర్ణ పతాకాన్ని గ్రామంలో ఊరేగిస్తూ దేశ నాయకుల నినాదాలతో విద్యార్థులు ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ మిత్ర బృందం, రుద్రాక్షుల కనక మల్లికార్జునరావు, ప్రధానోపాధ్యాయులు గంగా భవాని, ఉపాధ్యాయులు పార్వతి, శివనారాయణ, వెంకటరమణ, విష్ణు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. सीताराम राज के